నిమ్మకాయల నారాయణ రెడ్డి అని నేను పాతకడప చెరువు ప్రెసిడెంట్గా ఉండి రైతులు చాలామంది ప్రతి రైతు మట్టి తోలుకోవాలని ఇప్పుడు 5 సంవత్సరాలు పైన బడి నుంచి మట్టి తోలనడం లేదు చాలాకు. దానికి తోలుకుంటుంటే ఈ ఏరియా వాళ్ళంతా వచ్చి అబ్జెక్షన్ పెట్టి మీరు ఎందుకు తోలుతున్నారు, గుంతలు పెడుతున్నారు, చెరువులో మట్టి అంతా అమ్ముకుంటున్నా అంటున్నారు. ఈ రైతులంతా కూడా ఇక్కడే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు ఇది ఇచ్చారు, పర్మిషన్ కూడా ఉన్నది మా కాడ. మట్టి అంతా స్వచ్ఛందంగా రైతులే తోలుకుంటున్నారు. కానీ ఎవరు అమ్ముకునే ప్రొడ్యూషన్ కానీ ఏమైనా నీళ్లు పెరిగే కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికోసం మట్టి తోలిపించి రైతులకు మేలు చేస్తామని అనుకుంటున్నాం. కానీ దానికి కూడా ఈ ప్రతిపక్షాలలో వాళ్ళు పేరాయం చేయాలని, రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల ముందు మట్టి తోలి అప్పటి నుంచి ఇంతవరకు మట్టి తోలి దానికి కనీసం 4 అడుగులు పైన మట్టి పెరకపోయి ఉండాలి. ఆ మట్టి పోయే కొద్దీ నీళ్లు పెరుగుతూ వస్తాయి. ఇరుగారు పైపు పండుకునేదానికి ఆస్కారం ఉండదు. అదే పోయిన సంవత్సరం నీళ్లు కొద్దిగా ఉంటేనా నీళ్లు ఎట్లో నీళ్లు లేవచ్చు ఈ చెరువులో నుంచి వదిలేసి తాగేదానికి నీళ్లు కూడా దానికి ఉపయోగపరిచారు. కడప నగరానికి ఒక 15 రోజులు 20 రోజులు మళ్ళీ పైనుంచి నీళ్లు వర్షం వచ్చినందుకు ఈ నీళ్ళతోనే ఇచ్చినారు. కానీ అలాంటిది దీన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాగుపరచాలనే ఆలోచన లేదు. సారవంతమైన మట్టి తోలే కొద్దీ వాళ్ళ పంటలు బాగా వస్తున్నాయి. దానికోసం వాళ్ళంతా వచ్చి చెప్తే మనం పెట్టి తోలుతా అన్నారు. దానికి అబ్జెక్షన్లు పెట్టి ఏదో అంతా నిలబెట్టాలా అది ఇది అంటే మేము నిలబెట్టడానికి లేదు. వర్షం వచ్చింటే ఈ రోజు నిలబెట్టినాం, రేపు నుంచి మళ్ళీ కూడా తోలిస్తాం రైతులకు ఎవరన్నా రాని. పార్టీలతో సంబంధం లేదా? నేను రైతు సంఘం నాయుడు చెరువు ప్రెసిడెంట్గా నేను మాట్లాడు. పార్టీలు మాకు సంబంధం లేని విషయం. అందరూ ఎవరు ఎలక్షన్లప్పుడు ఎవరు మనో ఇష్టం కొద్దీ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కానీ ఈ పార్టీకి దీనికి సంబంధమే లేదు.